ప్రోమో ఆయన అంటుంది. ఇక తిలోత్తమ గాయత్రి అక్క కూడా వస్తే బాగుంటుందని మేము తలుచుకుంటే కోరిక నెరవేరుతుందా స్వామి అని చెప్పి తిలోత్తమ అనేసరికి తలుచుకో తిలోత్తమ అని చెప్పి స్వామీజీ అంటారు. ఆ మాటలకి విశాల్ ఆశ్చర్యపోయి స్వామి అమ్మ రావాలని చెప్పి కోరుకుంటే ప్రయత్నం కోరిక నెరవేరుతుందా స్వామి అని చెప్పి విశాల్ అనేసరికి ప్రయత్నం చేయని విశాల అని చెప్పి స్వామీజీ అంటారు. ఇక దాంతో తిలోత్తమ నయని ఆనందపడుతూ ఉంటే వాళ్ళ భయమో తలుచుకో అమ్మ తలుచుకో అని చెప్పి తిలోత్తమతో అంటాడు. ఇక తిలోత్తమ తన కళ్ళు మూసుకొని అందరి ముందు కోరుకుంటున్నాను గాయత్రి అక్క రావాలి, గాయత్రి అక్క రావాలి అని చెప్పి 2 సార్లు కోరుకుంటుంది. ఇక వల్లభయ్య ఏమో గాయత్రి పెద్దమ్మ వచ్చిందా అని వెటకరంగా అంటాడు. ఇక అక్కడే ఉన్న స్వామీజీ ఏమో కళ్ళు తెరిచి చూడు తిలోత్తమ అని చెప్పి స్వామీజీ అంటారు. దాంతో తిలోత్తమ కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా తనకి గాయత్రి దేవి కనిపిస్తుంది. దాంతో అక్క అని చెప్పి తిలోత్తమ అనేసరికి అందరూ కూడా ఆశ్చర్యపోయి ఏంటి నిజంగానే గాయత్రి దేవి కనిపించిందా అని చెప్పి అందరూ తిలోత్తమ వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఇక డోర్ దగ్గర చూసేసరికి అక్కడ ఒక ఆవిడ కనిపిస్తూ ఉంటుంది. మరి తిలోత్తమ చూసింది ఎవరిని, నిజంగా గాయత్రి దేవిని చూసిందా లేదా అన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.